హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే షైన్ ఎస్పీ వెహికల్స్కి ఇప్పుడైతే బోర్ వర్క్ అయితే మా దగ్గర అయితే చేస్తున్నాము. వాటికి ఎలాంటి పార్ట్స్ అయితే యూజ్ చేస్తాము, తర్వాత ఏ పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తాము, తర్వాత కొత్తగా బోర్ ఎవరన్నా చేసుకుంటుంటే ఏ పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తారు, ఈ విషయాల గురించి తెలుసుకున్నాము. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడైతే ఈ వెహికల్కి ఇంజన్ అనేది సీజ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంజన్ వర్క్ అనేది చేస్తున్నారు. ఈ వెహికల్కి ఇంజన్ వర్క్ చేసినప్పుడు ఏవేవి వర్క్ అనేవి చేస్తారు, దాంతోపాటుగా ఏ పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తారు, మీకు ప్రతి ఒక్క పార్ట్ కొత్త పార్ట్ని మీకు చూపించి తర్వాత అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సాఫ్ట్ చూడండి, ఇది బోర్తో పాటుగా ఆ సాఫ్ట్ రింగ్ అనేది దానికి బోర్ కిట్లో మొత్తంగా వస్తుంది. బోరు తర్వాత రింగ్స్ అవంతా వస్తాయి. దీనికి మార్చేవి ఏ పార్ట్స్ అంటే టైమింగ్ చైన్ ప్యాడ్స్ 2, దాంతోపాటుగా ప్లగ్తో పాటు హెడ్ క్యాప్ ఓవరింగ్, హెడ్కు ఆయిల్కి లీక్ కాకుండా అది. ఇది టెన్షనర్, ఇప్పుడు మీరు చూస్తున్నది టెన్షనర్, టైమింగ్ చైన్ అనేది వైబ్రేషన్ రాకుండా. ఇది క్లచ్ ప్లేట్లు. మనం బోర్ చేసుకున్నప్పుడు అన్ని పార్ట్స్ అనేవి కొత్తవే వేస్తారు, ఎందుకంటే వెహికల్ అనేది కొత్తగా ఉండాలి, దాంతోపాటుగా మెయింటెనెన్స్ ఫుల్గా ఉండాలి. క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్, ఇది ఇన్నర్ బెడ్ అంతా క్లచ్ అసెంబ్లీ అనేది వేస్తారు. ప్రతి ఒక్క పార్ట్ మీకైతే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మీ వెహికల్ ఏమైనా బోర్ చేసుకోవాలన్నప్పుడు ఏ పార్ట్స్ మారుస్తారు. ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, ఇది టైమింగ్ చైన్, ఇంజన్ లోపల వస్తుంది. దాంతోపాటుగా కీస్ సెట్ అనేది పోయింది వీళ్ళకి. కీస్ అనేవి ఏ కీస్ వేసి యూజ్ చేసినా కూడా ఆన్ అనేది అయిపోతూ ఉంది అని చెప్పారు. దానికోసం అయితే ఇప్పుడు బోర్తో పాటుగా ఈ కీ సెట్ అనేది చేంజ్ చేస్తున్నాము. కీ సెట్ అనేది మొత్తంగా సెట్ అనేది వస్తుంది. దీంట్లో ఒక కిట్ అనేది వస్తుంది. దీంట్లో బోరు, రింగ్స్, తర్వాత వాటి ప్యాకింగు, ఒక 5-6 ఐటమ్స్ అయితే ఫుల్గా కిట్ అయితే వస్తాయి. కొత్త బోరు వేసుకున్నప్పుడు దాంట్లోనే సెట్లో వస్తాయి పార్ట్స్, ఒక 5-6 పార్ట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ చేంజ్ చేస్తాం. దాంతోపాటు కస్టమర్ ఏమైనా ప్రాబ్లం చెప్తే చైన్స్ ప్యాకెట్ లేదా బ్రేక్ లైనింగ్స్, తర్వాత ఫ్రంట్ బ్రేక్, ఇలాగ ఏ ప్రాబ్లం చెప్పినా కూడా రెక్టిఫై అనేది చేస్తాము. వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫుల్ మెయింటెనెన్స్గా కొత్త వెహికల్ లాగా రెడీ చేస్తాము. చాలామంది బోర్ చేసుకున్న తర్వాత ఆయిల్ సర్వీస్ మళ్ళీ నార్మల్గా చేసుకుంటాం. అలాగైతే చేయొద్దండి, ఎందుకంటే కొత్త వెహికల్ లాగా ప్రతి ఒక్క పార్ట్ కొత్తది వేస్తాం కాబట్టి. హెడ్ అనేది కొత్తదైతే వేయరు, అది లేత్లో వాల్స్ అనేవి సెట్ చేసి, వాల్స్ అనేవి హెడ్ దాని గైడ్స్ అంతా లేత్లో వర్క్ అవుతుంది కాబట్టి లేత్ సపరేట్ అమౌంట్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కరికి చెప్తాము. అది ఎందుకు కొత్త బోర్ కదా మేము చేస్తున్నది అనేసి అంటుంటారు. ఆ విధంగా కాదు, హెడ్ అనేది లేత్కి ఇచ్చి అక్కడ వాల్స్ గైడ్స్ అంతా ఫిట్టింగ్ అనేది చేస్తారు, దాంతోపాటుగా క్లీన్ చేస్తారు. ఆ హెడ్ అనేది కొత్తదైతే వేయరు. హెడ్ అనేది చేంజ్ చేస్తే ఇంకా మీకు కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ వెహికల్లో చూడండి, ఇంజన్లో ఎలాంటి ఆయిల్ అనేది లేదు, దానివల్ల సీజ్ అనేది అయిపోయింది. మన వెహికల్ బోర్కి వచ్చినా కూడా ఇంజన్లో ఆయిల్ అనేది ఉంటే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. బట్ స్మోక్ తర్వాత